అధ్యక్ష గౌరవ సభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానం. మాసయ రాష్ట్రంలో మొత్తం 277 ఈ కామర్స్ డార్క్ స్టోర్లు ఉన్నాయి. జిల్లా వారీగా మరియు నియోజకవర్గాల వారీగా డార్క్ స్టోర్ల వివరాలను అనుబంధం 1లో ఇవ్వడమైనది. 2, 3 ప్రశ్నలకు సమాధానం. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం సత్వర వాణిజ్య గిడ్డంగులకు అనుసరించే కార్య విధానాలు మరియు తనిఖీ పద్ధతులు డార్క్ స్టోర్లకు కూడా వర్తిస్తాయి. వివరాలను సభా సమక్షంలో అనుబంధం 2గా ఉంచడమైంది. అధ్యక్ష, ధన్యవాదాలు. శ్రీనివాస్ గారు, ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నేడు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సౌకర్యాలు పెరుగుతూ ఉన్నాయి, కానీ అదే సమయంలో ప్రజల యొక్క ప్రాణాలకు కూడా ముప్పు కూడా పొంచి ఉంది అధ్యక్ష. మన నగరాల్లో స్విగ్గీ, ఇన్స్టామార్ట్, జెప్టో, బ్లింకిట్ ఇవన్నీ కూడా 10 నిమిషాల్లో డెలివరీ చేస్తామంటూ డార్క్ స్టోర్స్ పేరిట రహస్య గోడౌన్ నడుపుతున్నారు. 10 నిమిషాలకే వేగవంతమైన డెలివరీ అని చెప్పి వినియోగదారులు కూడా ఆర్డర్ చేస్తున్నారు. కానీ ఆ వస్తువులు చేతికి అందే వరకు దాని యొక్క నాణ్యత ఎవరికీ తెలియడం లేదు అధ్యక్ష. ఇప్పుడు మీకు కొన్ని బిస్కెట్స్ అని, చిప్స్ అని వీటికి ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి, కానీ మార్ట్స్లో ఆర్డర్ చేస్తున్న కూరగాయలు కానీ, పండ్లు కానీ, మాంసం అలాంటి వాటిపైన ఎక్స్పైరీ డేట్ ఎక్కడ ఉంది అధ్యక్ష? ఇవి ఎన్ని రోజులు నిల్వ ఉంచుతున్నారు? వాటిని తాజాగా ఉంచడానికి ఏమైనా కెమికల్ వాష్ చేస్తున్నారా? వీటిని పర్యవేక్షణ ఎవరు చేస్తున్నారా అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఇటీవలే రాజమహేంద్రవరంలో మనం ఒక కల్తీ పాల సంఘటన చూసాం. ఇటువంటి డార్క్ స్టోర్స్లో కూడా పాలు, ఇతర డైరీ ఉత్పత్తులు స్వచ్ఛమైనయా కాదని ధృవీకరించుకోవాల్సిన అవసరం ఉంది. 15 సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్న పాల వ్యాపారి చేసిన ఒక తప్పు వలన ఎన్ని ప్రాణాలు కోల్పోయినాయి అన్నది మనం చూసాం అధ్యక్ష. ఇప్పుడు మనం అధికార యంత్రాంగం అంతా ఉలిక్కిపడి అది పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకొని మన చిత్తశుద్ధి నిరూపించుకుంటున్నాం. కానీ అవన్నీ జరగకముందే ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం. ఇప్పుడు సాధారణ కిరాణా షాప్కి వెళ్తే మన కళ్ళతో కొనుక్కునేటప్పుడు మనకు ఆ ప్రొడక్ట్ ఎలా ఉందో తెలుస్తుంది, కానీ డార్క్ స్టోర్స్లోని మన లోపలికి వెళ్ళి మనం చూసే అవకాశం లేదు. ఈ బ్లింకిట్ కానీ, జెప్టో కానీ, ఇన్స్టామార్ట్ కానీ దాని మీద మనం పర్యవేక్షణ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది అధ్యక్ష. ఎందుకంటే వీ బెటర్ రియాక్ట్ టు దిస్ క్విక్ కామర్స్ టుడే. అంటే మనం వ్యాపార సంస్థలో ఉండాలి, ప్రజల యొక్క ఆరోగ్యానికి కూడా బాధ్యత తీసుకోవాలి. ఆ విధంగా కూడా ప్రభుత్వం వాటి మీద పర్యవేక్షిస్తూ డార్క్ స్టోర్స్లో ఉన్న ప్రొడక్ట్స్ పైన పర్యవేక్షణ ఎప్పటికప్పుడు ఉండాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈ లార్జర్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, బ్లింకిట్ కానీ, స్విగ్గీ ఇట్లాంటి వాటికి ఒక చిన్న వేర్ హౌస్లోని ఏర్పాటు చేస్తారు. వాటినే డార్క్ స్టోర్లుగా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. అయితే వీటిల్లో నిరంతరం ఐపీఎం ద్వారా ఇది జరుగుతుంటాయి, ఎన్ఫోర్స్మెంటు, తర్వాత సర్వేలెన్స్ జరుగుతుంటుంది, ఇన్స్పెక్షన్ జరుగుతుంటాయి అధ్యక్ష. అయితే ప్రజల్లో కూడా కొద్దిగా అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఏదైనా ఒక ప్రోడక్ట్ని డెలివరీ చేసినప్పుడు దాని జీవితకాలంలో సెల్ఫ్ లైఫ్లో 30% ఉండాలి, లేదా 40 రోజులు గడవన్నా ఉండాలి. ఇటువంటి వాటి మీద కూడా అవగాహన కల్పించాల్సి ఉంది. వీటికి FSSAI ద్వారా ఫుడ్ సేఫ్టీ కంప్లైంట్ సిస్టమ్ని దాంట్లో పోర్టల్లో వాళ్ళు నమోదు కావాలి. అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ సర్టిఫికేషన్ కూడా ఉంటాయి. కొన్ని నిబంధనలు ఉన్నాయి అధ్యక్ష. వాటిలో ప్రధానంగా ఈ డెలివరీ చేసేటప్పుడు ఆహార పదార్థాలు అంటే డిటర్జెంట్లు, శుభ్రపరిచే వాటితో ప్యాక్డ్ ఫుడ్ అయినా సరే వాటి సపరేట్గా ఉండాలా, వెంటిలేషన్ ఉండాలి, ఇట్లా నిబంధనలు ఉన్నాయి. అయితే వాటి నిబంధనల్ని పూర్తి స్థాయిలో అనుసరించడం లేదు అధ్యక్ష. ఆ విషయాన్ని ఒప్పుకోవాలి అధ్యక్ష. అయితే ఇటీవల జరిగిన ఒక దురదృష్టకర సంఘటన, రాజమహేంద్రవరంలో దురదృష్టకర సంఘటన నిజంగా అది. దానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నాం అధ్యక్ష. ఉదాహరణకు చెప్పాలంటే 23-24లో 572 తనిఖీలు నిర్వహించడం జరిగింది. దాంట్లో 3 అన్సేఫ్ వచ్చాయి, పెనాల్టీలు వేయడం జరిగింది. 24-25లో ఏకంగా 688 తనిఖీలు నిర్వహించాం. తర్వాత ఈ ఆర్థిక సంవత్సరం 25-26 ఇప్పటిదాకా 745 తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడికక్కడ వాటికి పెనాల్టీలు కూడా వేయడం జరుగుతుంది. తర్వాత లీగల్ కేసెస్ కోసం ఈ జాయింట్ కలెక్టర్ అడ్జుడికేషన్ దగ్గర కూడా వీటిలో కొన్ని కేసులు కూడా పెండింగ్లో ఉంటున్నాయి అధ్యక్ష. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ డార్క్ స్టోర్స్ మీద కూడా అధ్యక్ష ఈ 23-24 17 డార్క్ స్టోర్స్ మీద తనిఖీలు నిర్వహించడం జరిగింది. 24-25లో 27 తనిఖీలు నిర్వహించడం జరిగింది. 25-26లో కూడా 24 తనిఖీలు నిర్వహించడం జరిగింది అధ్యక్ష.
తనిఖీలు నిర్వహిస్తున్నాం, ప్రజల ఆరోగ్య సంరక్షణ పట్ల దృష్టి పెడుతున్నాం. అయితే దీంట్లో ప్రధానంగా నేను గతంలో కూడా ఇదే సభలో చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ ఐపీఎం మీద, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ మీద ప్రత్యేకం దృష్టి పెట్టకపోవడం వల్ల అది 2022లో బైఫర్కేషన్ అయిన తర్వాత దానికి తగిన ఇన్స్పెక్షన్లు చేయడానికి అవకాశం లేకుండా పోయింది అధ్యక్ష. ఎందుకంటే సిబ్బంది లేరు. 723 ఉండాల్సి వస్తే 144 మంది ఉన్నారు. ఇప్పుడే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుమతి తీసుకుని 150 సిబ్బంది నియామకాలు కూడా చేపడుతున్నాం అధ్యక్ష. ప్రధానంగా ఈ ఫుడ్ సేఫ్టీ దీని మీద తనిఖీ ఫుడ్ టెస్ట్ అధ్యక్ష. ఈ ఐపీఎం మీద, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ మీద ప్రత్యేకం దృష్టి పెట్టకపోవడం వల్ల అది 2022లో బైఫర్కేషన్ అయిన తర్వాత దానికి తగిన ఇన్స్పెక్షన్లు చేయడానికి అవకాశం లేకుండా పోయింది అధ్యక్ష. ఎందుకంటే సిబ్బంది లేరు. 723 ఉండాల్సి వస్తే 144 మంది ఉన్నారు. ఇప్పుడే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుమతి తీసుకుని 150 సిబ్బంది నియామకాలు కూడా చేపడుతున్నాం అధ్యక్ష. ప్రధానంగా ఈ ఫుడ్ సేఫ్టీ దీని మీద తనిఖీ ఫుడ్ టెస్టింగ్ చేయడానికి ఫుడ్ సేఫ్టీ ల్యాబ్లు లేకుండా ఉన్నాయి, స్టేట్ ల్యాబొరేటరీస్ లేకుండా ఉన్నాయి. హైదరాబాద్ పంపాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో విశాఖపట్నము, గుంటూరు, తిరుపతి, తిరుమల, అదేవిధంగా కర్నూలులో కూడా నోటిఫై చేయాల్సి ఉంది. ఈ 4 చోట్ల ఫుడ్ సేఫ్టీ ల్యాబ్లు, స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీస్ మొదలు పెడుతున్నాం అధ్యక్ష. ఎన్ఏబిల్ అక్రిడేషన్ వచ్చిన తర్వాత వాటి లీగల్ కేసెస్ దిశగా కూడా శాంపిల్స్ తీసుకొని వాటి మీద శాంపిల్ తీసుకోవడం ఉంటుంది. దాంట్లో అడల్టరేషన్ ఏమంటే గుర్తించడానికి అవకాశం ఉంటుంది. దానికి అనుగుణంగా ఈ అవకతవకలు పాల్పడిన వారి మీద కఠినమైన శిక్షలు తీసుకునే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం అధ్యక్ష. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 1460 నాదన్